ఈ శాస్త్రవచనంలో ఎన్నో చక్కని విషయాలు మాకు అందజేస్తున్నారు. మరి వాటిలో భాగంగానే నాదొక చిన్న సందేహం శర్మ గారు. ఇంట్లో అన్నదమ్ములు ఉంటే గనక పెద్ద అయినటువంటి అన్నకు వివాహం కాకుండా తమ్ముడికి వివాహం చేయొచ్చా అండి? అన్న కంటే ముందుగా తమ్ముడి వివాహము జరిగేటువంటి ప్రమాదం కూడా కొన్ని సందర్భాల్లో మనము చూస్తూ ఉంటాం. అన్న కంటే ముందుగా తమ్ముడు వివాహం చేసుకుంటే శాస్త్ర పరిధిలో అది ముమ్మాటికి తప్పు అని శాస్త్రం తెలియజేస్తుంది. దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే, పరివిత్తి పరివేత్తాచ యయాచ పరివిద్యతే సర్వేతే నరకం యాంతి దాతృ యాజక పంచమాహ ద్వౌ కృచ్ఛౌ పరివిత్తేస్తు కన్యాయాః కృచ్ఛ్ర ఏవచ కృచ్ఛ్రాతి కృచ్ఛ్రౌ దాదస్తు హోతా చాంద్రాయణం చరేత్ అని శాస్త్రం చెప్తుంది. ఈ ప్రమాణాన్ని అనుసరించి అన్న కంటే ముందుగా తమ్ముడు వివాహం చేసుకుంటే కేవలము ఆ దోషం తమ్ముడిది మాత్రమే కాదు, ఇంకా నలుగురిది కూడా దోషమవుతోంది అని శాస్త్రం చెప్తుంది. ఎవరెవరా నలుగురు అంటే శాస్త్రం ఇలా చెప్తుంది. ఇప్పుడు అన్న కంటే ముందుగా వివాహం చేసుకునేటువంటి ఆ తమ్ముడిని శాస్త్ర పరిధిలో పరివిత్తి అంటారు. అన్నను అంటే తమ్ముడు వివాహం అయినా కూడా అన్న వివాహం చేసుకోకుండా ఉన్నటువంటి అన్నను పరివేత్త అంటారు. పరివిత్తి తమ్ముడు అన్న వివాహం కాకుండా చేసుకుంటే, తమ్ముడు వివాహమైనా కానీ తనకంటే ముందుగా వివాహం చేసుకున్నటువంటి ఆ అన్నను పరివేత్త అంటారు. అయితే శాస్త్రం దృష్టిలో ఈ అన్న ఆశీర్వదించడానికి కూడా అధికారి కాదు. అంటే తమ్ముడు వివాహం అయిపోయి కాళ్ళు మొక్కడానికి వచ్చాడు అనుకోమ్మా, సాధారణంగా అయితే తమ్ముడు మరదల్ని ఆశీర్వదిస్తారు కదా. ఇప్పుడు తనకంటే ముందుగా వివాహం చేసుకున్నటువంటి ఆ తమ్ముడు ఓ సందర్భంలో వచ్చి అన్న ఆశీర్వచనం తీసుకోవాలి కదా. కానీ ఈ అన్న ఆశీర్వచనం ఇవ్వడానికి కూడా అధికారం ఇతనికి ఉండదు. అది మహాదోషము. అంతేకాకుండా ఈ తమ్ముడిని వివాహం చేసుకున్నటువంటి ఆ కన్య, ఈ తమ్ముడికి వివాహం చేసినటువంటి పెద్దలు, ఈ తమ్ముడికి వివాహం జరిపించినటువంటి పురోహితుడు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వివాహం చేసినందుకు ఆ దోషం వీళ్ళందరినీ కూడా పట్టి పీడించడం కాకుండా నరకానికి వెళ్తారు అంటుంది శాస్త్రం. కనుక అన్న కంటే ముందుగా వివాహం చేసుకోవడము, కొన్ని సందర్భాల్లో అన్నకు ఉద్యోగం లేక పిల్లనిచ్చేటువంటి వారు ఉండరు. అప్పుడు తమ్ముడికి ఉద్యోగం వచ్చి సంపాదిస్తూ సరైనటువంటి వయసులో ఉన్నటువంటి సందర్భంలో, ఏమండి మేము మీ చిన్నబ్బాయిని మేము నచ్చాము, మీ చిన్నబ్బాయికి మా అమ్మాయిని ఇస్తామని ముందుకు వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి సందర్భంలో కాదనలేక ఈ అన్నని పక్కన పెట్టి వివాహం చేసుకునేటువంటి తమ్ముళ్ళు ఉంటారు కదా. కానీ ఇది దృష్టిలో పెట్టుకోవాలి. తన అన్నకి వివాహం కాకుండా నేను వివాహం చేసుకోను అని తమ్ముడు నిర్ధారణ చేసుకోవాలి. తన అన్న వివాహం అయిన తర్వాతే నేను చేసుకుంటాను. శాస్త్రం దృష్టిలో ఇది దోషంగా పరిగణిస్తుంది కనుక అలాంటి శాస్త్రాన్ని ధిక్కరించి మేము ఉల్లంఘన చెయ్యము అనేటువంటి నిర్ణయానికి ఆ తమ్ముడు, ఆ తల్లిదండ్రులు వాళ్ళంతా వస్తే కనుక ఇలాంటి పరిస్థితులు మనం చూడబోం. శర్మగారు, మరి ఎలాంటి సందర్భాల్లో అన్నకంటే తమ్ముడు ముందుగా వివాహం చేసుకోవచ్చు? వాస్తవానికి శాస్త్రం దృష్టిలో అన్న కంటే ముందు తమ్ముడు వివాహం చేసుకోవద్దు అని శాస్త్రం చెప్తోందిగా. కానీ ప్రతి చోట కూడా ఎక్కడ అయితే ఈ దోషాలు ఇలా చేయకూడదు అని ఉంటుందో అక్కడ కొన్ని పరిమితులు కూడా శాస్త్రము తెలియజేస్తుంది. ఇప్పుడు అన్న ఒక ఉద్యోగస్తుడై ఉన్నాడు, చక్కని రూపము, ఎలాంటి దురలవాట్లు లేవు, ఇలాంటి రోగము లేదు, అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నటువంటి ఆ అన్నను కాదని తమ్ముడు తనకంటే ముందుగా వివాహం చేసుకోవడం మాత్రం శాస్త్రం దృష్టిలో దోషమే. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రము శాస్త్రము వీటికి ఎగ్జంప్షన్స్ ఇచ్చింది, అంటే పరిమితులను. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రము శాస్త్రము వీటికి మినహాయింపులు ఇచ్చింది. అవేంటివి? కుబ్జ వామన షండేషు గద్గదేషు జడేషు చ జాత్యంధే బధిరే మూకే న దోషః పరివిందతః పితృవ్య పుత్రః సాపత్నః పరనారీ సుతస్తథా దారాగ్నిహోత్ర సంయోగే న దోషః పరివేదనే
జ్యేష్ఠో భ్రాత యదా తిష్ఠేత్ ఆధానం నైవ కారయేత్ అనుజ్ఞాతస్తు కుర్వీత శంఖస్య వచనం యథా అని శంఖుడు అనేటువంటి మహర్షి తెలియజేస్తున్నాడు. ఇది శంఖుని వచనం. ఏమంటున్నాడు ఇక్కడ? కుబ్జః అన్నగనక, కుబ్జః అంటే గూనివాడైతే, వామన పొట్టివాడైతే, వామనుడు అంటే తెలుసుగా, పొట్టిగా ఉంటాడు వామనుడు, పొట్టివాడైతే, షండేషు నపుంసకుడైతే, గద్గదేషు కీచు గొంతు కలిగినటువంటి వాడు, మాట స్పష్టత లేకుండా మాట్లాడినా కానీ అమ్మాయి మాట్లాడినట్టుగా ఉండేటువంటి కొంతమంది ఉంటారు, అలాంటి వాడు, జడేషుచ జడ పదార్థంలో దేనికి చెలించినటువంటి వాడు, దేనికి చెలించలేనటువంటి వాడు వివాహం చేసుకుంటే ఆ అమ్మాయి గొంతుకు వస్తున్నట్టేగా, కనుక అలాంటి వాడు, జాత్యంధే పుట్టినప్పటి నుంచి గుడ్డివాడైనటువంటి వాడు, బధిరే చెవులు వినబడినటువంటి వాడు, చెవిటివాడు, మూకే మూగవాడు, నదోష పరివిందత. ఇలాంటి సందర్భాల్లో అన్న ఉన్నప్పుడు తమ్ముడు వివాహం చేసుకోవచ్చు. అప్పుడు ఆ పరివిత్తి అనేటువంటి శబ్దం అతనికి వర్తించదు అని శాస్త్రం తెలియజేస్తుంది. కనుక అన్న కంటే ముందుగా వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు అన్న ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే అప్పుడు ఆ తమ్ముడు వివాహం అధికారి అవుతాడు. ఈ అన్న కూడా ఆశీర్వచనం చేయడానికి అధికారంగా ఉంటాడు. ఇలాంటి వారికి వివాహం చేసినటువంటి పెద్దలకి కానీ పురోహితుడికి కానీ ఆ అమ్మాయికి కానీ ఎలాంటి దోషాలు ఉండవు. కానీ వీటిని వదిలివేసి అన్ని విధాలుగా ఆ అన్నకు ఎలాంటి లోటులు లేకుండా, ఎలాంటి దురలవాట్లు, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్నప్పటికీ వివాహం చేసుకోవడం మాత్రం శాస్త్రం దృష్టిలో అది మహాపాపమే అవుతుంది.